ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక భారత్లో జరిగే కుంభమేళా. హిందూ సనాతన ధర్మంలో ఈ కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభమేళాకి వచ్చే జనాన్ని ఓ దేశంతో పోలిస్తే అది ప్రపంచంలోనే భారత్, చైనాల తర్వాత అతిపెద్ద దేశం అవుతుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు 40 నుంచి 45 కోట్ల మంది వరకు వస్తారని ఓ అంచనా. ఇందులో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. సాధారణ భక్తులతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో ఈ కుంభమేళాకు తరలి వస్తారు. అసలు కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యతలేంటి? కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణ గాథల్లో కుంభమేళా పుట్టుక గురించి కొన్ని కథనాలున్నాయి. అలాంటి వాటిలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది అమృత కలశం కోసం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సముద్ర మథనం. కుంభం అనేది సంస్కృత పదం. దీనికి కొండ అనే అర్థం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఓ రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. యాత్రికులంతా గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకే ఈ కుంభమేళా. అయితే కుంభమేళాల్లో 4 రకాలున్నాయి. మొదటిది మాఘమేళా. మినీ కుంభమేళాగా అభివర్ణించే దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. దీనిని మాఘమాసంలో ప్రయాగరాజ్లో నిర్వహించడం ఆనవాయితీ. రెండోది అర్ధ కుంభమేళా. దీన్ని 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య దీనిని హరిద్వార్, ప్రయాగరాజ్లలో జరుపుతారు. మూడోది పూర్ణ కుంభమేళా. దీన్ని 12 ఏళ్లకోసారి జరుపుతారు. హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాలలో ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. ఇక చివరిది మహాకుంభమేళా. దీనిని 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగరాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను ఈ పవిత్ర స్థలాల్లో నిర్వహిస్తారు. అలాగే హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసులకు మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఈ కుంభమేళానే. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను ప్రయాగరాజ్లోను, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహిస్తారు. ప్రతి స్థలంలోనూ ఈ కుంభమేళాను నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని కోల్పోయిన సందర్భంలో తిరిగి దానిని పొందేందుకు అమృతం కోసం క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దీనికోసం వీరు అమృత భాండం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల సహాయం కోరతారు. అమృతం కోసం దానవులు, రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటిగా పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దానిని కంఠంలో నిలుపుకుంటాడు. అయితే అమృతం కలిగిన కుంభం కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రిళ్ళు, 12 పగళ్ళు. మనుషుల దృష్టిలో ఇది 12 సంవత్సరాలు. దేవతలు, రాక్షసుల మధ్య భేకర పోరు జరుగుతుంది. ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృతపు కుండ రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతుండగా ఓ 4 చుక్కలు ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్, ప్రయాగరాజ్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయి. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు ఆ కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుడి కోపం నుంచి రక్షించాడు. ఆ తర్వాత శ్రీ విష్ణుమూర్తి సహాయంతో దేవతలందరూ ఆ అమృతాన్ని సేవించారు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రయాగరాజ్లో కుంభస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడే గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి కలిగి మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం.
కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 629 645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ రచనల్లో మొదటగా ఈ కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుంచే ఈ కుంభమేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, రామాయణ మహాభారత ఇతిహాసాలలో, విష్ణు పురాణంలో కూడా ఈ కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర నక్షత్రాల స్థానం ప్రకారం కుంభమేళా సమయంలో ఆ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని విశ్వాసుల నమ్మకం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్